బనగానపల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొని అధికారులకు కీలక సూచనలు చేశారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని, ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. భక్తుల రద్దీ దృష్ట్యా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. మహాశివరాత్రి రోజు టోల్ గేట్ రద్దు చేయడం జరుగుతుందని, దేవస్థానానికి వచ్చే ప్రతి భక్తుడికి తన సొంత నిధులతో ఉచిత లడ్డూ పంపిణీ చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఎంత కావాలన్నా ఒకవేళ వచ్చి తీసుకుని, లేకుంటే విష్ణు దగ్గర మీకు చెప్పినాను గతంలో కూడా, ఏ అవసరం ఉన్నా కానీ కూడా ఆఫీసులో తీసేసుకోండి. ఎక్కడ కూడా తాగునీటికి ఇబ్బందులు ఉండని పని చేయండి. ఏదైతే మన ఇంజనీర్లు ఉన్నారో మన నియోజకవర్గంలో ఉన్న ఇంజనీర్లు మొత్తం వాడుకోండి. తర్వాత మన దగ్గర ట్యాంకర్స్ ఉన్నాయి, ఎన్టీఆర్ సుజరావి కొలిమ్ములలో, అవి కూడా తెప్పించుకోండి. ఏదైనా ట్రాక్టర్లు కావాలంటే ఏదైనా అరేంజ్మెంట్ ఉన్నాయో చూసుకోండి. ఇవ్వగారికి చెప్తే చెప్తారు, లేకుంటే బాడగకో ఏదైనా అవసరం ఉన్న మేరకు తీసుకొచ్చుకోండి. వాళ్ళకి ఒక రూమ్ ఇప్పించండి, కింద ఒక ప్రొవైడ్ చేయండి వాళ్ళకి. ఎందుకంటే రాత్రి బాగులు ఉండాలి కాబట్టి ఓన్లీ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ కు మాత్రమే సపరేట్ గా పెట్టండి. అది ప్రజలకు, పబ్లిక్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. ఈసారి ఉమామహేశ్వర స్వామి ఉత్సవాలు గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు ఏ అసౌకర్యం లేకుండా బ్రహ్మాండంగా చేయాలి, అన్ని డిపార్ట్మెంట్లతో కూడా కోఆర్డినేషన్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ముందుగా ఒక వారం రోజులు ముందుగానే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఏవైతే శానిటేషన్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఆర్డబ్ల్యూఎస్ కానీ, డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా అన్ని సందర్భాలకు అన్నింటికి సంబంధించిన అన్ని శాఖల వారికి కూడా, వారికి సంబంధించిన ప్రతి ఒక్క శాఖకు కూడా ఎవరెవరికి బాధ్యత ఉందో ఆ బాధ్యతను కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. ఆ జరుగుతున్నటువంటి 3 రోజులు కూడా ఇక్కడ అధికారులందరూ తమ వారి బాధ్యత, ఆ స్వామి వారికి సేవ చేసుకుంటే భాగ్యంలో మనం కూడా సేవ చేసుకోవాలి అనేటువంటి అధికారులను కూడా చెప్పడం జరిగింది.